పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొర్రూరులో ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. తమపై దాడులు చేయడమే కాకుండా వాహనాలను ధ్వంసం చేశారంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చరిత్రలో కనివిని ఎరగని ఉద్రిక్త చోటు చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో 9 కౌన్సిలర్ స్థానాలని బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకుంటే కేవలం 7 కౌన్సిలర్స్కి సంబంధించినటువంటి స్థానాలను కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇద్దరు ఎక్సఫిషియో సభ్యులను తోడవడంతో మొత్తం బలమంతా కూడా 9-9గా మారడంతో ఉద్రిక్త చోటు చేసుకున్నారు. దయాకర్రావు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడారు. దయాకర్రావు గారు చెప్పండి, అంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి? తొర్రూరు చరిత్రలో కనువిని ఎరగని ఉద్రిక్తత ఎందుకు చోటు చేసుకుంది? మేము 16కు 16 మున్సిపాలిటీ కౌన్సిలర్లు గెలిచే అవకాశం 100% ఉంది. దౌర్జన్యం చేశారు, పోలీసులను అడ్డు పెట్టుకుని హంగామా చేశారు, అధికారులను అందరు కూడా మా వాళ్ళని బెదిరియటం, ఇట్లా చేసి అన్ని గెలవాలని ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలు మాకు మెజార్టీ సీట్లు 9 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి 7 సీట్లు ఇచ్చారు. మేము మెజార్టీ సీట్లు గెలిచిన దాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత దౌర్జన్యం చూస్తున్నారు. మీరంతా కూడా మాకు మెజార్టీ ఎంపీ కావ్య గారు వరంగల్లో మొత్తం పేపర్లు సబ్మిట్ చేసింది. ఆమె వరంగల్లో ఓటక్కు ఉపయోగించుకున్నది, ఆమె ఇచ్చిన పిటిషన్, ఆమె ప్రమాణ స్వీకారం చేసిందంతా కూడా ఇచ్చింది. ఇంతవరకు కలెక్టర్ గారు స్పందన లేదు, ఆర్డీఓ గారు లేరు, కమిషనర్ గారు లేరు. మాది ఏం చేయండి, రాష్ట్ర లెవెల్లో అది డిసైడ్ చేసుకున్నారు అంటున్నారు. అసలు ఎమ్మెల్యేకి కూడా ఓటక్కు అవకాశం లేదు. ఈక్వల్ ఉన్నప్పుడే ఎమ్మెల్యే ఓటును ఉపయోగించుకోవాలి. అది కూడా చట్ట విరుద్ధం. చూశారు, నేను విప్పు, నాకు అన్ని తీర్ల అధికారాలున్నాయి. నేను పోయి మీద కూర్చుంటానంటలేదు. మీటింగ్లో కింద కూర్చొని వాళ్ళకి విప్పు దారి చేసేందుకు కాగితాలు రాసి సంతకం పెట్టేందుకు నాకు తోలిచ్చింది. మళ్ళా ఎంబడే పోవాలి, మీరు పోవాలని ఎంబడిపడి నేను విప్పు దారి చేయకముందనే నన్ను నిలబొట్టాను. మరి ఝాన్సీ అమెరికా, ఆమె సిటిజన్షిప్ ఇవాళ ఎన్నికలలో ప్రచారం చేయొద్దు, చట్ట విరుద్ధం. ఇప్పుడు వచ్చి ఎన్నికల కమిషన్ దగ్గర కూర్చుంటుంది ఎందుకు? ఆమెను కూర్చోబెడతారు, నన్ను నిలబడతారు. ఇప్పటి వరకు ఇంత తొర్రూరులో మీరు మాజీ మంత్రిగా పనిచేశారు, ఇన్నిసార్లు గెలిచారు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ చూసారా? నేను ఎప్పుడు చూడలేదు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత ఘోరంగా చూడలే. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇంత చూడలే. మా వాహనాలను ఆపారు, మా కార్యకర్తలను ఆపారు. లోపల ఝాన్సీ రెడ్డి ఉంది, ఝాన్సీ రెడ్డి ప్రలోభ పెడుతుంది అనుకుంటున్నా. ఏంటి అది ఎన్నికల నిబంధనలు పర్మిట్ చేస్తున్నాయా? ఇప్పుడు మీరు బయట నుంచి చూడండి, ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి కౌన్సిలర్తో బేరం ఆడుతుంది మా వాళ్ళని. ఝాన్సీ గారు ఆడ కూర్చొని బేరాలు చేసుడు ఏంది? ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ బయటకు గుంజుకొచ్చి మాట్లాడటం ఏంది మీటింగ్ నుంచి? తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ లోపల ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి నిబంధనలను పాటించకపోవడం ఒకే, ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితి, బయట సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా అదుపు తప్పినటువంటి వాతావరణం తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV, మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీ.